ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా వారాహి అమ్మ ఈరోజు మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, ఈ మంగళవారం రోజున రాత్రి నిన్ను ఒక మాయ నుంచి తప్పించబోతున్నానమ్మా. నీవు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నావు. ఈ రాత్రికే నేను తీర్చేస్తాను. ఇక నిశ్చింతగా ఈ వారాహి అమ్మ మాటలు వినిబిడ్డ, నీ చుట్టూ ఉన్న మాయ ఏంటి, ఆ మాయ నుంచి నేను ఎలా తప్పించబోతున్నాను, నిన్ను ఎలా కాపాడబోతున్నాను అని నీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను. ఈ వారాహి అమ్మ మీద నమ్మకంతో, అమ్మ మీద భక్తితో వింటావు కదా, అయితే ఖచ్చితంగా వినుతీరు బిడ్డ అంటూ వారాహి అమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ కోసం నేనున్నాను. ఎంతటి మాయనైనా సరే తొలగించి ఈ వారాహి అమ్మ నిన్ను నేను కాపాడుతాను బిడ్డ. ఖచ్చితంగా నిన్ను కాపాడుతాను. నిన్ను రక్షించడానికి ఎప్పుడూ కూడా నేను ముందుంటాను. అంతటి మాయని నా బిడ్డ చిక్కుల్లో పడనీయకుండా నేను కాపాడుతాను. ఆ మాయ నుంచి, నిన్ను చిక్కుల్లో నుంచి బాధపడడం నేను చూడగలనా చెప్పు? ఒక 3 నిమిషాలు ఈ అమ్మ మాట ఒక్కసారి విను తల్లి. ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక కూడా తీరబోతుంది. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఆట అనేది దేవుడు ఆడిస్తున్న ఆట. అది ఆ ఒక కీలుబొమ్మ లాంటి ఆటమ్మ. కానీ ఆ ఆటలో నీకు కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్న ఆఖరికి నీకు సంతోషమే నేను కల్పిస్తాను. ఈ వారాహి శక్తి నీ చుట్టూ ఉన్నంత వరకు ఎలాంటి కీడనేది కూడా నీకు నేను తలపెట్టనివ్వను. నీవు శక్తి కోల్పోతే దేవుడు నిన్ను ఊరికే వదులుతాడా చెప్పు? నువ్వే నమ్ముకున్నటువంటి ఈ వారాహి అమ్మ నిన్ను వదులుతానా? నా మాటల్లోని అర్థం ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నీ జీవితంలో ఆడే పోరాటం అనేది, నువ్వు ఎంతగానో పోరాడే పోరాటం అనేది వ్యర్థం కాదు. ఖచ్చితంగా జీవితంలో పోరాడటానికి తగ్గ ఫలితం ఒకరోజు అందుతుంది. నీ యొక్క జీవితంలో నువ్వు ఆడుతున్నటువంటి ఆట అంతులేనిదమ్మా. నీ జీవితంలో చిక్కుకున్న చిక్కులు నా భక్తులకు ఎంతటి మాయనైనా సరే సరిగించడానికి, తొలగించడానికి నేను ఎప్పుడూ కూడా ముందుంటాను, సిద్ధంగా ఉంటాను. ఈ వారాహి అమ్మ నేను ఒక వాక్కు చెప్తాను అంటే నా బిడ్డల బాధలు మటుమాయం అయిపోయినట్లే, పటాపంచపై అయిపోయినట్లే. అంతేకాదు బిడ్డ, ఎన్నో రోజులుగా ఈ అమ్మ నేను నీ కోరికలన్నీ తీరుస్తున్నాను అని నమ్మకంగా ఉన్నవారికి నేను భరోసా ఇస్తాను. అలాగే కొన్ని బాధల నుంచి బయటపడడానికి, కోలుకోవడానికి, కష్టాలను పంచుకోవటానికి ఎవ్వరూ లేరే అని నువ్వు కుమిలిపోతున్నావు కదా. అయితే ఇప్పుడే విను ఈ అమ్మ మాట. నేను ఇప్పుడు నీ తోడుగా ఉన్నానమ్మా. ఈ రాత్రికే నేను నీ దగ్గరికి రాబోతున్నాను. ఈ మంగళకరమైన ఈ మంగళవారం రోజున ఆ శుభముహూర్తం అనేది వచ్చింది. ఆ తరుణం అది నీ కళ్ళకు కట్టినట్లుగా నీకు అర్థమవుతుంది. ఆ క్షణం నువ్వు నన్ను గుర్తిస్తావు. ఎవ్వరూ లేరు అని మాత్రం అనుకోవద్దు, ఏడవద్దు, బాధపడద్దు. నీ వారాహి అమ్మని నేనున్నాను కదా, నన్ను నమ్ము. నీ కష్టానికి భయపడకు, బాధపడకుండా నిశ్చింతగా ఉండు. నీలా నేనున్నాను కదమ్మా. నువ్వే మదన పడిపోతూ ఉన్నావు, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు. గుండె ధైర్యాన్ని నేనిస్తాను కదా, నీకు ఓదార్పుని నేనిస్తాను. ధైర్యంగా బతకడానికి నీకు నా చెయ్యి నందిస్తాను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టానికి కారణం నువ్వేనమ్మా. ఎందుకంటే నీ పరిస్థితులన్నీ కూడా నీకు గుడ్డిగా
నువ్వు నమ్ముకుంటూ ఉన్నావు, అందరినీ గుడ్డిగా నమ్ముతున్నావు. నీ పరిస్థితి నీకు రావటానికి అందరినీ గుడ్డిగా నమ్మటమే కారణం. అందరినీ ప్రేమగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు అని అనుకోవటమే. కానీ వాళ్ళు ఆ ప్రేమను చూపించకపోయినప్పుడు నీ మనసుకి కలుక్కుమని బాధ కలుగుతుంది. నీ సమస్యలు పంచుకోవటానికి వారితో నువ్వు సమస్యలుగా చేసుకుంటున్నావు. అందరూ నీలా ఉంటారని ఎలా అనుకుంటున్నావు? అలాంటి వారితో జాగ్రత్తగా మసులుకో. ప్రతి చోట ఇలాంటి వారు ఉంటారు, ప్రతి మనిషి ఉంటారు. జీవితంలో ప్రవేశించిన త్వరగా మంచి ప్రవేశించదు, చెడు అనేది త్వరగా ప్రవేశిస్తుంది. అలాగే సంతోషం తొందరగా రాదు, కానీ దుఃఖం మాత్రం అనుక్షణం నీ వెంటే ఉంటుంది. సంతోషం రావాలంటే చాలానే కష్టపడాలి. అదే ఇప్పటికీ కూడా చెడు జరగాలి అంటే గనక ఇప్పటికిప్పుడే జరిగిపోతుంది. అంతటి శక్తి అనేది చెడుకుంది. కానీ మంచికి మాత్రం ఆలస్యమైనా కూడా మంచి సంతోషాన్నే ఇస్తుంది. దానికి కారణం మంచి చెడులు నువ్వు నీ జీవితంలో ఎలా పనిచేస్తాయో, మనుషులు ఎలా ఉంటారో, చెడ్డవారు మంచివారు ఉంటారో వారి ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు ఎలా పక్వంగా ఉంటారు, వారితో మనం ఎలా పక్కంగా ఉండాలి అని నువ్వు గుర్తుంచుకోవాలి. అది తక్కువ ముందే నీలా ఉంటారు తల్లి. బిడ్డ, చాలామంది చెడుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే చెడు అనేది అందరిని కూడా ఆకర్షిస్తుంది. ఒక 100 రూపాయలు ఊరికే వస్తుంది అంటే ఎవరైనా ఆకర్షింపబడతారు. ఇది 4 మూటలు వేస్తేనే ఆ 100 రూపాయలు అనేది వస్తుంది అంటే ఎవ్వరూ ముందుకు రారు. అందుకే కానీ ఈ ఊరికే వచ్చిన 1 రూపాయి కూడా వంట పడదు. అసలు వస్తుందా రాదా తెలియదు, కానీ కష్టపడితే మాత్రం తప్పకుండా 100 రూపాయలు కూడా నీ చేతికి వస్తుంది. ఈ చిన్న నిజాన్ని, చిన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకే బాధపడుతూ ఉంటారు. ఈ బాధ అనేది నా బిడ్డకు రాకూడదని ఈ వారాహి అమ్మ నుంచి నీకు వాక్కుగా నీకు నేను అందిస్తున్నాను. ఈ వారాహి తల్లి నా బిడ్డలందరికీ కూడా, నా భక్తులందరికీ ఎప్పుడు న్యాయంగా, మంచిగా, ధర్మంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలనే చెప్తూ ఉంటాను. జీవితంలో చచ్చేంత కష్టం వచ్చినా సరే ఆకులతో మాత్రమే పంచుకోవాలి తల్లి. ఎప్పుడూ కూడా నా సందేశాలు తెలుపుతూ ఉంటాను కదమ్మా. నేను ఈ అమ్మ మాటలను జాగ్రత్తగా మసులుకుంటే ఈ రాత్రికే నిద్రపోయే ముందే నీతో నేను మాట్లాడతాను. నా స్వప్న దర్శనం నీకు కల్పిస్తాను. నన్ను నువ్వు చూడగలుగుతావు. నీ స్వప్నంలో నన్ను దర్శించుకుంటావు. నీకు రేపే శుభవార్త అందుతుంది. నీ కష్టం కరిగిపోతుంది. నీవు కోరింది నీకెప్పుడూ కూడా నేను ఇచ్చే సహాయపడతానమ్మా. ఇవన్నీ కూడా ఈ వారాహి అమ్మ మాటలు తల్లి. వినకపోతే నువ్వు చాలా నష్టపోతావు. అదీగాక వినియోగించుకోకపోతే ఈ అమ్మని మొక్కడం వ్యర్థమే కదా. ఈ వారాహి తల్లి చెప్పినట్లు తప్పకుండా పాటించు. ఈ తల్లి అనుగ్రహం పొందు బిడ్డ. నీ కటిక కష్టానికైనా సరే ఆకులు నీకంటూ ఒకరు ఖచ్చితంగా ఉంటారు కదా, ఆప్తులు. ఎప్పటికీ వదులుకోవద్దు. నీ మంచి కోరే ఆప్తులతో మాత్రం ఎప్పుడూ కూడా నీ కష్టాన్ని పంచుకో. ఆప్తులతో ప్రేమను పంచుకో. ప్రతి ఒక్కరితో పంచుకుంటూ పోతే గనక అన్ని సమస్యలే వస్తాయి. అలా కాకుండా నీ ఆప్తులతో మాత్రమే పంచుకో. అప్పుడే నీ వారుగా నమ్మకంగా ఉంటారు. అప్పుడు ఎవ్వరికీ కూడా ఏ సమస్య ఉండదు. నీకని ఒక ధైర్యం కూడా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా. పూర్తిగా ఇక ఆనందంగా ఉండమ్మా. ఈ అమ్మ భక్తులు ఎవ్వరూ కూడా జీవితాంతం సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటూ ఉంటాను. ఇక నీ తీరని కష్టాలతో నువ్వు సతమతం అవుతూ ఉంటే ఒక్కసారి ఈ అమ్మ దర్శనం చేసుకో. ఒక్కసారి రామ్మ అని పిలువు. స్వయంగా నేనే ఈ రోజున, ఈ మంగళవారం రోజున నీ స్వప్నంలో నా దర్శనమిస్తాను. ఒక్కసారి నీ స్వప్నంలో నేను అడుగు పెట్టానంటే అక్క చూడు తల్లి, నీ కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దరిద్రమంతా కూడా దాటిపోతాయి తల్లి. నీకు వరాన్ని అందిస్తాను. ఒక్కసారి రా బిడ్డ, రామ్మా అని చెప్పి నన్ను ఒక్కసారి పిలువు తల్లి. నా స్వప్న దర్శనం నీకు కల్పిస్తాను. నీ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీపై ఉంటుంది. వారాహి అమ్మ నీకు అండగా ఉన్నంత వరకు, రక్షణ కవచంలా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం కూడా నీ దరి చేరనివ్వను. ఈ తల్లి ఎప్పుడూ కూడా నీ సంతోషాన్నే కోరుకుంటుంది. సంతోషంగా ఉండు బిడ్డ, హాయిగా ఉండు. ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడు నీపైనే ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.